ప్రభు పేరట మీకు అందరికీ వందనాలు. మై లవింగ్ ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్, నా ప్రియ స్నేహితుడా, ఈ వాక్యం నీ కోసమే. దయచేసి నీ యొక్క విలువైన 5 నిమిషాలు వాక్యాన్ని వినడానికి కేటాయించము. తప్పనిసరిగా ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ, ఇట్ విల్ బి బ్లెస్ఫుల్ ఫర్ యూ. నీకు చాలా దీవెనకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. నేను ఎక్కువగా వాక్యాన్ని ఎక్కువగా పొడిగించను. జస్ట్ 5 or 6 minutes ఈ తక్కువ సమయంలో బ్రీఫ్గా ఎక్కువగా వాక్యాన్ని వివరించడానికి నేను ట్రై చేస్తాను. జాగ్రత్తగా అందరూ వాక్యాన్ని వినండి. తప్పనిసరిగా మీకు ఇది చాలా యూస్ఫుల్గా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను మలాకి గ్రంథాన్ని ధ్యానిస్తున్న ఒక వచనం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాకు విస్మయం నేను చెందాను. నేను ఆ వచనం ఏంటంటే గనక మలాకి గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే గనక, దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట్టు చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. ఇశ్రాయేలు దేవుని తీర్పు తీరుస్తున్నారు. ఎలా తీర్పు తీరుస్తున్నారంటే గనక, దేవుని దృష్టికి దుష్టులు మంచివారుగా కనపడుచున్నారంట. దేవుడి దుష్టులు ఏందంట సంతోషపడుచున్నారని చెప్పి ఇశ్రాయేలు దేవుని తీర్పు తీరుస్తున్నారు. ఒక బానిసగా ఉన్నవారు, ఒక ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసగా ఉన్నవారు ఇప్పుడు చివరికి ఎలా అయిపోయారంటే కనుక దేవుని తీర్పు తీర్చేవారుగా అయిపోయారు. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు AWS టోజర్ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యు థింకింగ్ అబౌట్ ద గాడ్, దట్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్. దేవుని గురించి నువ్వు చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నీ మనసులోకి ఏదైతే వస్తున్నదో అది చాలా ప్రాముఖ్యము, అది నీ ప్రవృత్తి అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఎలా ఉన్నారంటే గనక దేవుని తీర్పు తీర్చే స్థాయికి ఎదిగిపోయారు. మనుషులు ఈ రోజుల్లో కూడా దేవునికి మందిరానికి వెళ్ళేవారు, విశ్వాసులైన వారు, చర్చ్ గోయింగ్ మెంబర్స్ కూడా ఇప్పుడు ఎలా అయిపోయారంటే గనక మనుషులు తీర్పు తీర్చే స్థాయి నుంచి దేవుని తీర్పు తీర్చే స్థాయికి వాళ్ళు ఎదిగిపోయారండి. వీళ్ళు దేవుని దృష్టి కంట దుష్టులు ఎలా ఉన్నారంట మంచివారుగా కనపడుతున్నారంట. దేవుడు అంటే దృష్టి ఎందే సంతోషిస్తున్నారని చెప్పి వీళ్ళు దేవుని తీర్పు తీర్చేవారు ఉంటున్నారు. నేటి దినాల్లో కూడా చాలా మంది విశ్వాసులైన వారు, దేవునిలో ఎదిగిన వారు, లోకస్తులు ఎదుగుతున్నప్పుడు మన దేవుడు ఏంటి, వాళ్ళ పక్షాన్ని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారేంటి? అయ్యో, చాలా మంది నాస్తికులు, దేవుని తెలియని వాళ్ళు, దేవుని వాక్యం తెలియని వారు, దేవుని మందిరానికి రాని వారు ఎలా ఆశీర్వదించబడుతున్నారు? దేవుని తెలియని ఒక ఉద్యోగి ఎలా ఆశ్రదించబడుతున్నాడు, ఒక వ్యాపారి ఎలా ఆశ్రదించబడుతున్నాడు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఒక రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎలా ఎదుగుతున్నాడు? వాడు వాక్యం తెలియదే మనం ఎందుకు వాళ్ళకి బ్లెస్ అవ్వలేకపోతున్నామని చెప్పి చాలా మంది కూడా జడ్జింగ్ ది గాడ్, జస్టిఫైయింగ్ ది గాడ్. దేవుడు దుష్టుల యొక్క ఉద్దేశం, దేవుడు దుష్టుల పట్ల ఉద్దేశం ఏంటి తెలుసా నా ఫ్రెండ్? ఏ దుర్మార్గుడు తన దుష్టత్వం చేత మరణించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఏ దుర్మార్గుడు కూడా తన దుర్మార్గుని చేత చనిపోవటం దేవుని సంతోషకరం కాదు. దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గత నుంచి మళ్ళీ దేవుని వైపు తిరగటమే దేవునికి సంతోషకరమైనది. అందుకని చెప్పి ఆ వ్యక్తుల దగ్గరికి మనల్ని పంపిస్తున్నాడు. నువ్వు వాయిద్యం బాగా వాయించేవాడివి, నువ్వు ఒక కీబోర్డ్ బాగా ప్లే చేసేవాడివి, నువ్వు పాటలు బాగా పాడేవాడివి, వాక్యాన్ని బాగా చెప్పి బోధకులు ఉన్నారు మనలోని. మనలందరినీ కూడా మన ద్వారా దేవుడు మనల్ని ఉపయోగించుకుని వాళ్ళందరినీ కూడా దేవుని వైపు తిప్పడానికి, రక్షణ మార్గంలో తిప్పడానికి మనల్ని ఉపయోగించుకున్నాడు. నువ్వు అయ్యమానేసి వాళ్ళని చూసి వ్యసన పడితే ఎలాగా? ఇశ్రాయేలు కూడా అలాగే వ్యసన పడ్డారు. ఇశ్రాయేలు కూడా దేవుని తీర్పు తీర్చారు. ఆ తీర్పు తీరుస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఓకే, న్యాయకర్తకు దేవుడు ఎక్కడన్నా అడుగుతున్నారు కదా, ఓకే నీ న్యాయం తీరుస్తాను, నేను తప్పనిసరి మీ న్యాయం తీరుస్తాను. కాకపోతే ముందు దుష్టులు కాదు, ముందు మిమ్మల్ని నుంచే ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ బిగిన్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి నేను తీర్పు తీరుస్తానని చెప్పి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. చూడండి, ఇదే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే గనక, తీర్పు తీర్చడికే నేను మీ యొద్దకు రాగా చల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్రును, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయ వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుతున్న సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. నేను తీర్పు తీరుస్తాను. ఐ విల్ స్టార్ట్ బిగిన్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి తీర్పు తీర్చినప్పుడు మీ కంటికి ఎలా కనపడుతున్నారు తెలుసా? ఎరుసలేము మీ ప్రాంతంలో చల్లంగి వారిని, వ్యభిచారికుల్ని, అప్రమాణికుల్ని మీరు అనుమతిస్తున్నారు. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా యెరూషలేములో ఆ యొక్క చల్లంగి వారిని కానీ, వ్యభిచారులు చేసేవారు కానీ ఆ పాలెం బయట ఉండాలి, రాళ్ళతో కొట్టమని కూడా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంది. కానీ మీరు ఎలా ఉన్నారంటే కనుక, యాజకులైన వారు మీరు ఎలా ఉన్నారంటే కనుక, మీరు అలాంటి వారిని మీరు అనుమతిస్తున్నారు. ముందు మీ దగ్గర నుంచి నేను తీర్పు తీర్చాలి. అదే రీతిగా నాకు మీరు భయపడక కూలి పని చేసిన వారికి మీరు బాధ పెట్టచ్చు, తండ్రి లేని వారిని మీరు, అనాథ పిల్లల్ని మీరు బాధ పెట్టచ్చు, విధవరాల్ని మీరు బాధ పెట్టచ్చు, అలాగే విదేశీ నుంచి వచ్చిన వారు, పరదేశీ నుంచి వచ్చిన వారిని మీరు బాధ పెట్టుచున్నారు.
దృఢముగా నేను మీకు సాక్ష్యం ఇద్దును, దృఢముగా నేను మిమ్మల్ని తీర్పు తీర్చుదును. ఐ విల్ డూ జస్టిస్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి నేను తీర్పు తీరుస్తాను. దుర్మార్గులు కాదు, ముందు మిమ్మల్ని చూసినప్పుడే నా దృష్టికి మీరు ఎలా ఉన్నారు అని ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మన అనేక మందికి మనం తీర్పు తీరుస్తున్నాం. మరి మనలో ఎలా ఉన్నది, మన పాప స్వభావం ఎలా ఉన్నది, మన ప్రవృత్తి ఎలా ఉన్నది, మన ఆలోచన ఎలా ఉన్నది, మనం ఆలోచన చేసుకునే వారికి మనం ఉండాలి. దేవుడు ఏమన్నాడంటే గనక వాళ్ళ గురించి కాదు, ముందు నీ దగ్గర నుంచి నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు. మన దగ్గర నుంచి తీర్పు తీరిస్తే మన తట్టుకోగలమా నా స్నేహితుడు? చాలా మంది కూడా ప్రార్థనకి జవాబు రావటం లేదని చెప్పి చాలా మంది కూడా దేవుని తీర్పు తీర్చే వరకు ఉంటున్నారు. దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయాధిపతి అనే దేవుడు, న్యాయం తీర్పు తీర్చే దేవుడు ఏమై ఉన్నాడని చెప్పి చాలా మంది కూడా దేవుణ్ణి ఆయాస పెట్టి వరకు ఉంటున్నారు. వారి మాటల్లో దేవుని ఆయాస పెట్టి వరకు ఉంటున్నారు. ఐ విల్ టెల్ యూ మై స్టోరీ. నా యొక్క అనుభవం మీకు చెప్తాను. గత 2 సంవత్సరాల నుంచి ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను. ఆ సమస్య నాకు చావు బతుకు మధ్యలో ఉంది. దట్ ప్రాబ్లమ్ ఈస్ బీన్ బిట్వీన్ ద లైఫ్ అండ్ డెత్. నా చావు బ్రతుకు మధ్యలో ఆ యొక్క సమస్య ఉన్నది. అయితే 2 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. బట్ నాకు నేను దేవుని దగ్గర నుంచి నేను జవాబుని పొందుకోలేకపోతున్నాను. But even though I keep on praying, more frequently I'm praying. After 2 years, the God gave me a beautiful answer. బట్ ఈ 2 సంవత్సరాల టైంలో నాకు ఎందుకు వ్యవధి పట్టిందంటే గనక, దేవుడు నాకు జవాబు ఇవ్వడానికి ఎందుకు వ్యవధి పట్టిందంటే గనక, ఈ 2 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఎలా చేశాడంటే గనక, ఒక కంసాలి బంగారాన్ని అగ్నిలో కాల్చి ఆ బంగారంలో ఉన్న మాలిన్యం అంతా కూడా, ఆ బంగారంలో ఉన్న మాలిన్యం అంతా కూడా కాల్చి ఆ శుద్ధకరమైన బంగారాన్ని అగ్ని నుంచి ఎలా తీసాడో, ఈ 2 సంవత్సరాలు కూడా దేవుడు నన్ను అనేక సమస్యల్లో, అనేక వేదనలో, అనేక ఇక్కట్లో, అనేక శోధనలో, అనేక అవమానాల్లో నన్ను వెళ్ళనించి దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు నాకు. ఇప్పుడు దేవుని దృష్టికి నేను ఉండవలసిన రీతిగా ఉన్నాను. ఇప్పుడు దేవుడు నాకు ఒక జవాబు ఇచ్చి ఉన్నాడు. మనం కెనాట్ జస్టిఫై ద గాడ్. ఒకవేళ దేవుడు నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో, లేకపోతే కనుక ఎదటి వాళ్ళని చూసి వ్యసన పడి వాళ్ళకి ఎందుకు దేవుడు తీర్పు తీర్చట్లేదని చెప్పి దేవుడి మీద నువ్వు ఆయాస్కరంగా నువ్వు మాట్లాడుతున్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే గనక, ఐ విల్ డూ స్టార్ట్ జస్టిస్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి నేను బిగించేస్తాను. ఇశ్రాయేలుతో కూడా అదే అంటున్నాడు. దుర్మార్గుల గురించి నేను ఎప్పుడు తీర్పు తీర్చాలో నాకు తెలుసు, ముందు నీ దగ్గర నుంచి నేను తీర్పు తీరుస్తాను అని వాళ్ళ దగ్గర నుంచి తీర్పు తీర్చినప్పుడు దేవుని కను దృష్టికి వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? చిలంగవారిని అంటే బ్లాక్ మ్యాజిక్, సోక్రసిస్ అంటూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ అంటే శుద్ర పూజలు చేయటము, ఇవన్నీ కూడా చేసి అన్ని కూడా వీళ్ళ ఇశ్రాయేలు అనుమతిస్తున్నారు. వ్యభిచారం చేసే వాళ్ళు అనుమతిస్తున్నారు. అప్రమాణికులు, అబద్ధ సాక్ష్యం చెప్పి వాళ్ళు అనుమతిస్తున్నారు. అలాగే అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు ఎలా ఉన్నారంటే కనుక, యాజకులు ఎలా ఉన్నారంటే గనక, భర్త చనిపోయిన విధవరాండ్ల దగ్గర బాధ పెట్టి వాళ్ళ దగ్గర ధనం తీసుకునే వారుగా ఉన్నారు. తల్లిదండ్రులు లేని అనాథల దగ్గర ధనం తీసుకునే వారుగా ఉన్నారు. కూలి పనులు బాగా కష్టపడి చేయించుకుని వాళ్ళకి కూలి ఇవ్వకుండా ఆ డబ్బు వీళ్ళు తీసుకుని వీళ్ళు అనుభవించి వీళ్ళు సుఖపడి కూలి పని చేసుకునే వాళ్ళు కష్టపెట్టి వారుగా ఉన్నారు. ఇలాంటి వారు దేవుని తీర్పు తీర్చేది. అందుకని దేవుడు అంటున్నారు, నేను చూచినప్పుడు, నేను తీర్పు తీరుస్తున్నప్పుడు మీరు నా కంటికి ఎలా ఉన్నారో దృఢముగా మీ మీద నేను సాక్ష్యము పలుకుదాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఇతరులను చూసి మనం వ్యసనం పడినట్లయితే కనుక నిజముగా అటువంటి తీర్పే నీకు నా మీదకి వస్తుంది. అందుకని మనం ఇతరులను చూసి మనం వ్యసనం పడకూడదు. వాళ్ళని చూసి మనము ప్రార్థన చేయవారిగా మనం ఉండాలి. మన రీతిగా ఎదుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే ఇతరులను చూసి మనం ఎక్కడొక్కడ వ్యసన పడటానికి వీలు లేదు. మనం ఎదగాలి. ఒక్కోసారి జవాబు రాదా, మోర్ ప్రే. ఒక్కోసారి దేవుడి నుంచి ఆన్సర్ రాదా, మోర్ ప్రే. అలాగే ఎదుగుచుండగా పేతురు భక్తుడు ఏమంటాడంటే కనుక, కొంచెం కాలమే శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని సంపూర్ణులుగా నేను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనం ఎదుగుదాము, ఇతరులను కూడా మనం పట్ల కూడా మనం సాక్షులుగా ఉందాము, దేవుని మనం గణపరిచే వారిగా మనం ఉందాము. ఈ రీతిగా వాక్యాల్ని మనం విందాము. రాబో రోజులు అనేకమైన విలువైన వాక్యాల్ని ఈ ఛానల్లో ప్రసారం అవుతాయి. మీరు వినండి, అనేక మందికి షేర్ చేసి దేవునికి ఆశీర్వాదం మనం పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.